టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు 9వ రోజు ఈడీ విచారణ కొనసాగుతుంది. కవిత ఈడీ కస్టడీ రేపటితో ముగియనుంది. రేపు ఉదయం వైద్య పరీక్షల అనంతరం కవితను కోర్టులో హాజరుపరచనున్నారు. తొలుత వారం రోజుల కస్టడీలోకి విచారించిన ఈడీ అధికారులు విచారణకు కవిత సహకరించలేదని కోర్టుకు తెలిపారు. అదే సమయంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్తో కలిసి లోతుగా దర్యాప్తు చేయాలని, అందుకోసం మరో వారం పాటు కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ పిటిషన్పై విచారించిన సీబీఐ ప్రత్యేక కోర్టు మరో 3 రోజుల పాటు కస్టడీ పొడిగించింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, 9వ రోజు కవితను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితను మార్చి 15వ తేదీన ఈడీ అదుపులోకి తీసుకుని అనంతరం 16వ తేదీన కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. ఈడీ కస్టడీకి వారం రోజుల పాటు ఇస్తూ కూడా తాజాగా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మొన్నటికి వారం రోజులు పూర్తయిన సందర్భంలో తిరిగి మరోసారి ఆమె కోర్టులో హాజరుపరిస్తే 3 రోజుల పాటు కూడా మరోసారి ఈడీ కస్టడీకి ఎమ్మెల్సీ కవితను ఇచ్చారు. ప్రస్తుతం కవిత ఈడీ కస్టడీలో ఉండడం నేటికి 9వ రోజు కొనసాగుతుంది. కవితను అనేక అంశాలపై ప్రశ్నలు కురిపిస్తున్నట్టు కూడా సమాచారం అవుతుంది. ఈడీకి సంబంధించిన అధికారులు ప్రధానంగా ఆమె ఇన్కమ్ కు, అదేవిధంగా ఐటీకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవ్వాలని ఇటీవల కోర్టులో ప్రొడ్యూస్ చేసిన సందర్భంగా కూడా కోర్టు ముందు ఈడీ అధికారులు వాదన వినిపించారు. ఇప్పటి వరకు కుటుంబ సభ్యులు వారికి సంబంధించిన వారికి సంబంధించిన నివేదిక సంబంధించిన డేటాను సైతం ఇప్పటి వరకు ఇవ్వలేదనే అంశాన్ని కూడా స్పష్టం చేశారు. అయితే రేపటితో ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ ముగియనుంది. రేపు కవితను 11 గంటలకు ఈడీ నేరుగా కోర్టుకు తీసుకురాబోతుంది. కోర్టులో కవితను మరోసారి హాజరుపరచబోతున్నారు. రేపటి జరగబోయే విచారణలో తాజాగా కొంత ఉత్కంఠత నెలకొందని చెప్పాల్సి ఉంటుంది. కవితకు మరోసారి ఈడీ కస్టడీ పొడిగిస్తారా, లేదంటే ఆమెకు జ్యుడిషియల్ కస్టడీ విధిస్తారా అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఇటీవలనే ఈడీ 5 రోజుల కస్టడీ కేవలం 3 రోజుల కస్టడీ కోర్టు మంజూరు చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా రేపు ఆమెకు జ్యుడిషియల్ కస్టడీ విధించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ కాక రేపు జ్యుడిషియల్ కస్టడీ విధిస్తే ఖచ్చితంగా 14 రోజుల పాటు ఆమె జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. ఆమెని రైట్, థ్యాంక్ యూ సతీష్.